నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమధిహితం వార్తలను వాటిలో ఉన్న వాస్తవాలను ఎప్పటికప్పుడు మీకు చూపించే 7 PM న్యూస్ కు స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం గుంటూరు జిల్లాలో టీడీపీ చర్చా వేదిక ఇంటింటికి తిరిగి కరపత్రాల పంపిణీ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సభ్యత్వ నమోదు ప్రారంభించిన ఎమ్మెల్సీ పార్టీలో నేతల మధ్య మనస్పర్ధలు సహజం పార్టీ ఆఫీసులో చర్చించుకుంటామన్న విహెచ్ జమ్మికుంటలో పీడీఎస్యు నాయకుల ధర్నా విద్యా సంస్థల పట్ల శ్రద్ధ వహించాలని డిమాండ్ ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం గుంటూరు జిల్లా బాపట్లలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వేగసేన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో ప్యాడిసన్పేటలో ప్రజా సమస్యలపై చర్చా వేదిక కార్యక్రమం నిర్వహించారు ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలపై 16 అంశాలతో కూడిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు ప్రభుత్వం సినిమా టికెట్ల మీద చూపిస్తున్న శ్రద్ధ నిత్యావసర వస్తువులు పెట్రోల్ డీజిల్ మీద చూపించి మధ్యతరగతి ప్రజలను ఆదుకోవాలని నరేంద్ర వర్మ అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు ఇతరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ బలోపేతం చేయాలి ప్రతి వార్డులో అంటే మీ వార్డు ఎటు తెలుగుదేశం బలోపేతమైన వార్డే అయినా కూడా 34 వార్డులు రోజు ఈవినింగ్ వార్డు వార్డుని పెట్టుకుని ప్రతి ఇంటికి కలిసి ఈ ప్రభుత్వ పరిస్థితులు ఎలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ప్రభుత్వ పరిస్థితులు ఎలా ఉన్నాయి మనకు జరిగే ఇబ్బందులు ఇటువంటి విషయాల గురించి మీతో మాట్లాడాలని అలాగే తెలుగుదేశం పార్టీ గురించి తెలుగుదేశం పార్టీ అప్పుడు మనకు ఇప్పుడే చిన్న విషయం అనుకున్నాం క్రిస్మస్ కానుక పసుపచ్చ సంచుల్లో మీకు వచ్చాయి అప్పట్లో తీసుకున్నారు అప్పుడు క్రిస్మస్ కానుకలు అలాగే రేషన్ షాపులు ఉంటే మీకు ఏ టైంలో కావాలితే ఆ టైంలో వెళ్ళి రేషన్ షాపులో కొనుక్కునేవాళ్ళు తెలుగుదేశం పార్టీ బలోపేతం గురించి కానీ మిమ్మల్ని అందరినీ చెప్పటానికి స్త్రీలకు ఇచ్చే గౌరవాన్ని గురించి కూడా మీకు తెలియజేయటం గురించి మొన్న మీకు తెలుసు శాసనసభలో మీకే పుట్టాడా మీ బిడ్డని చంద్రబాబు నాయుడిని ప్రశ్నించడం గురించి మీకు తెలుసు మీకే పుట్టాడా మీ బిడ్డ అంటే ఆ తల్లికి ఎంత బాధ అనిపిస్తుందో ఒకసారి ఆలోచించండి ఒక 40 ఏళ్ళ తర్వాత ఒక ప్రశ్న ఉత్పన్నం అయితే బాధ అనిపిస్తుంది కదమ్మా అటువంటి గౌరవం లేని మాటలు అంటే క్యారెక్టర్నే అనుమానించే మాటలు అవన్నీ మన క్యారెక్టర్ని ఈ నిండు సభలో గౌరవం తీసే విధంగా అవమానించడం అంటే ఇది చంద్రబాబు నాయుడు గారికి అది జరిగితే రేపు మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి వైసీపీ ప్రభుత్వం చేసే ఆగడాలు ఇవన్నీ మీకు తెలియజేయాలి అనే ఒక ఉద్దేశం నేను దాంట్లో కాదు పైప్ ఇది వచ్చింది ట్యాంక్ వచ్చింది అది వచ్చేది ఎప్పుడు వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి వచ్చింది అంతేగాని మాకు పైప్ లైన్ వేసారు వాటర్ లేదు డ్రైనేజ్ అయినా డ్రైనేజ్ లేదు లేదు అసలు వాటర్ వచ్చిన నీళ్లు మొత్తం ఇలా మునిగిపోతున్నాయి వాటర్ అంతా వచ్చిందంతా వాటర్ అట్టగా నిలబడిపోతుంది వేసి నల్లలు ఇవ్వలేదు కలెక్షన్ ఇవ్వలేదు మాకు కొన్ని అన్నింటికి ఇబ్బందులు అవుతున్నాయి మాకు సౌకర్యం కూడా రావట్లేదు సార్ జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు నిర్వహించారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి పాల్గొన్నారు పట్టణంలోని స్థానిక గాంధీ చౌక్ వద్ద పార్టీ జెండా ఆవిష్కరించారు అనంతరం సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు కాంగ్రెస్ పార్టీ కోసం ప్రతి కార్యకర్త కష్టపడి పార్టీ అభివృద్ధి చెందేలా చూడాలని జీవన్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद राहुल गांधी गारी नायकत्వం వర్ధిల్లాలి సోనియా గారి నాయకత్వం వర్ధిల్లాలి జీవనన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి జీవనన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి ఐ కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఐ కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జీవనన్న నాయకత్వం వర్ధిల్లాలి జీవనన్న నాయకత్వం వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ మరి మా నాయకులకు టీఆర్ఎస్ తెలుస్తుందో తెలియక చెప్పంటు నేను రాష్ట్రంలో ఏ రైతే కానీ చెప్పంటూ నేను ఒక రైకలే కాదు ప్రతి ఎకరా వరి పంట మీద ధాన్యం అమ్ముకుంటానికి ఏదైతుందో 2,000 రూపాయలు నష్టపెట్టి తల్లి 2,000 రూపాయలు నష్టపెట్టి ఇప్పుడు ఇది ఏ సంగి బల పంట వండుద్ది ఏ సంగి వేసుకుంటామని చెప్పారంటే ఓయ్ అట్లు పెట్టద్దు వాడు కొనడట ఇక వాడు వీడియోలు అత్తా కోడలు పంచాయతీ పెట్టుకున్నట్టు ఆడు కొనంటున్నాడు ఈడు కొనడట నడవ మనగతి ఏందవ్వా ఇలా అన్ని ఏదైతుందో మెట్ట భూములు అన్ని మాగానే అయిపోయినాయి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఎత్తేయడంతో మార్కెట్ కేంద్రాలు ఎత్తేయడంతో రైతు ఏదైతుందో వరి పంట దిగుబడి ఎంత వచ్చినా కానీ ఆల్కడి పంట ఎకరానికో 20-25 క్వింటాళ్ళు గిట్టుబాటు అయితే మిగులుబాటు వస్తుంది అలవాటు పడడం పాలమని చెప్పి అంటున్నాను మిగులుబాటు వస్తుంది అలవాటు పడడం పాలమని చెప్పి అంటున్నాను కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య మనస్పర్ధలు సహజమన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. అంతర్గత అంశాలపై పార్టీ ఆఫీస్ లోపల చర్చించుకుంటామని, అయితే రచ్చబండ కార్యక్రమం రేవంత్ రెడ్డి కూడా జగ్గారెడ్డికి సమాచారం ఇచ్చి ఉండాలి అని చెప్పారు. ఈ విషయంపై విహెచ్తో మా కరెస్పాండెంట్ దుమ్మాజీ నవీన్ ఫేస్ టు ఫేస్. అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సోనియా అంటే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి ఒక లేఖ రాయిస్తారు. ఇప్పుడు ఆ లేఖ కాంగ్రెస్ పార్టీలో ఒక దుమారం రేపుతుంది. దీనిపై మాట్లాడడానికి కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మనం మిగతా విషయం తెలుసుకుందాం. హనుమంతరావు చెప్పండి, జగ్గారెడ్డి లేఖపై మీరు ఏమంటారు? చూడండి, అది ఆవేదనతో రాసిన లేఖ తప్పితే ఆయన పెద్ద వ్యతిరేకమని కాదు. నాకెందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? నేను వర్కింగ్ ప్రెసిడెంట్, 3 సార్లు శాసనసభ్యును. ఆ నియోజకవర్గంలో నాకు తెలియకుండా రచ్చబండకు వస్తే కార్యకర్తల ముందు నా ఇమేజ్ ఏముంటుంది? నా గాలి తీసిండు, నేను ఎవరికి చెప్పుకోవాలని ఆవేదనతో సోనియా ఎవరు కూడా దెబ్బ తగిలిన అమ్మ అంటాం. ఎందుకంటాం? అమ్మ అంటే ఆయన కూడా అమ్మ అని సోనియా గాంధీకి రాసిండు. ఇంట్లో తప్పేం లేదు, మా నాయకురాలకే రాసిండు. కాబట్టి మనలో కూడా కూర్చొని మాట్లాడుకొని పొలిటికల్ అడ్వైజర్ కమిటీలో ఇక ఫ్యూచర్లో సోనియా గాంధీ సిడబ్ల్యూసీ ఏ విధంగా పెట్టి ఒక నిర్ణయం తీసుకుంటుందో, ఒక ఇష్యూ వచ్చినప్పుడు అదేవిధంగా పొలిటికల్ అడ్వైజర్ కమిటీలో నిర్ణయం తీసుకుందాం. టీఆర్ఎస్ బీజేపీ తోటి ఫైట్ చేస్తాం. రేవంత్ రెడ్డి సొంత ఇమేజ్ కోసమే పనిచేస్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తలేదని జగ్గారెడ్డి అంటున్నారు. సరే, ఆయన ఏదన్నా ఒక ఆలోచనతో అంటున్నాడు. ఆయన ఆలోచన ఏంటంటే రేపు పిఎస్సీలో డిస్కస్ చేసి ఈయన ఆలోచనను ఆయన ఆలోచనను మార్చడానికి నేను నా ప్రయత్నం చేస్తా. ఇక నమస్తే, వస్తా. రచ్చబండ కార్యక్రమానికి మీకు ఆహ్వానం వచ్చిందే. తెల్లారితే అన్నాడు, 2 సాయంత్రం చేసిర్రు. తెల్లారితే 2 గంటలకు పోతుంటే సాయంత్రం 6 గంటలకు చేసిర్రు. నేను ఉన్నా, నిజంగా నువ్వు చెప్పింది కరెక్టే, కానీ నేను వచ్చేటట్టు లేదు. కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. కరోనా తర్వాత అతిపెద్ద డిజీజ్ వస్తుందట, మళ్ళా మాస్కులు పెట్టుకోవాలంట, పెళ్లిళ్ళకు పోవద్దట. అందరూ వీడియో కూడా ఎక్కువ మంది జరుగుతున్న పక్కకు ఈ విధంగా ఉండమంటే నేను ఆడికి రాలేనని చెప్పిన. అది పోయి ఇదే అంశంపై మీరు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. తప్పనిసరి ఇప్పుడే మాట్లాడినా తొందరగా పెట్టుకొని బోసురాజుకు చెప్పినా, రేవంత్ రెడ్డి కూడా చెప్పిన తొందరగా పెట్టండి. నేను సోనియా గాంధీకి మాణిక్ ఠాకూర్ కూడా లెటర్ రాసిన. ఎంత తొందరగా అయితే పొలిటికల్ అడ్వైజర్ మీటింగ్ ఉంటే ఇలాంటి వాదనలు అన్నీ వెనుకకైపోతుంది. కలిసి ఉంటే కలదు సుఖమని చిన్నప్పుడు సినిమా చూసిన. మనం కలిస్తేనే ఎదుటితో కొట్లాడు వచ్చింది. ఆ కలపడానికి నా ప్రయత్నం, పార్టీని బలోపేతం చేయడానికి నా శాయశక్తులు కృషి చేస్తాను. అంటే మీరేమో కలపడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. రేవంత్ రెడ్డి మాత్రం మీరు కాంగ్రెస్ నాయకులు అటు ఫోన్లో టచ్లో ఉండట్లేదు, గాంధీ భవన్లో టచ్లో ఉండట్లేదు అంటున్నారు.
సరే ఇవన్నీ ఉంటే ఒక మంచి చేసేటప్పుడు పనులు ఉంటాడు హనుమంతుడు నన్ను కూడా తిట్టారు వాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు తిట్టిరు నన్ను కూడా, కానీ నేను అది పట్టించుకోలే. కనుక ఇటువంటి జరుగుతుంది. పెద్ద పార్టీది 137 ఏళ్ళ పార్టీ, ఇంకా ఉండదు ఆ పంచాయతీ. నిన్న మొన్న వచ్చిన పార్టీలో పంచాయతీ అవుతుంటే 137 ఏళ్ళ పార్టీలో ఉండదా? మేము సరిదిద్దుకుంటాం. మీరు మాత్రం దయచేసి తగ్గించుండ్రి. ఎందుకంటే మీరు పెంచితే మీ సగం పంచాయతీ మీతో నేను కొత్త గిన్న మోజు మొగలు కొడతాడట పక్కింటి చూసి. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కేంద్రంలో వివిధ గ్రామాలలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నారు. డోకూరు ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. కాంగ్రెస్ కు పూర్వ వైభవం వస్తుందని టీపీసీసీ సభ్యుడు మోహన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీశైలం, రవీందర్ యాదవ్, తిరుపతి, జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఇన్సూరెన్స్ ఎల్ఐసి ఉంది, 30 రూపాయలు కట్టే ఎల్ఐసి, తర్వాత అన్ని రకరకాల. మా అజిం బాగా చెప్తాడు. ఇలా మొత్తం మేము పల్లె తిరిగినప్పుడు అజిం బాగా మాట్లాడిన అనమాట అన్ని విషయాలు. కాబట్టి ఇన్సూరెన్స్ ఉంటుంది, తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది. ఒకేసారి బ్యాంకు రుణమాఫీ కేసీఆర్ ప్రభుత్వం 1,00,000 రూపాయలు చేస్తే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే 2 లక్షలు ఇస్తారని చెప్పి ఇలా రాహుల్ గాంధీ ప్రకటించారు. ఆ మేనిఫెస్టో ఒకసారి చదవాలి. వాట్సాప్ లో మా అజిం పెట్టి రవి అజిం అందరూ పెట్టింది. కాబట్టి నేనేమంటున్నానంటే ఆ మేనిఫెస్టో చదవండి. ఇంకొక విషయం చెప్తున్నా, కేసీఆర్ 1,16,000 వివాహానికి సంబంధించినటువంటి ఆ పథకం తీసుకొస్తే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2,16,000 రూపాయలు ఇస్తారని చెప్పి మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. లేదా 5 లక్షల రూపాయలు జాగా ఉంటే కేసీఆర్ కట్టుకున్నది ఇంతవరకు ఒక ఇల్లు ఇచ్చింది లేదు, కట్టిన ఇల్లు కూడా ఇంతవరకు కూడా ఇనాగ్రేషన్ చేసింది లేదు. కానీ కాంగ్రెస్ వస్తే 5 లక్షల రూపాయలు ఇస్తుందని చెప్పి రాహుల్ గాంధీ మేనిఫెస్టోలో అడ్వాన్స్ గా మేనిఫెస్టోలో తీసుకురావడం. 10,000 రూపాయల పథకాలు, ఇంకా చాలా రకాలుగా మేము మా అజిం పెట్టాడు, అవి వాట్సాప్ లో పెట్టాడు, అది క్లియర్ గా పెట్టాడు. చూడండి, కాంగ్రెస్ పార్టీ గెలిపించండి. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే దేశం అభివృద్ధి చెందుతుంది. ఎన్నో రకరకాలుగా అభివృద్ధి చెందినటువంటి ఈ పార్టీని మర్చిపోవద్దు. కన్న తల్లి అంటే కాంగ్రెస్ అనమాట. కాంగ్రెస్ అంటే చాలా అర్థంగా సభ పెట్టడము, సమావేశం పెట్టడము, మరి ఇవన్నీ చేసే కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుందనే విషయంతో గత చరిత్ర అంతా మా చరిత్ర ఎంత గొప్పది, మా వాళ్ళు ఇటువంటి వాళ్ళని చెప్పి ఆ దాని కొరకే 137వ మరి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ వచ్చినందరికీ మీకు అందరికీ శుభాకాంక్షలు తెలుస్తూ మేము అండగా ఉంటాము. తలకొండపల్లిలో మండలంలో మేము అండగా ఉంటాము. మీకు ఏ పరిస్థితి ఇచ్చినా పార్టీ కండువా వేసుకొని బాగా మేము ఎక్కడంటే అక్కడ రావడానికి సిద్ధంగా ఉందని తెలుపుకుంటూ మరి మీరు అందరికీ తలకొండపల్లికి వచ్చారు. మీ అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ ఒకసారి 137వ మరి ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతా. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీపీ సుష్మశ్రీ అధ్యక్షతన సమావేశం వాడివేడిగా జరిగింది. ఇటీవల ఇస్సాపూర్లో జరిగిన విద్యుత్ ఘాతానికి ఒకే కుటుంబానికి చెందిన 3 మృతికి సంబంధించి అంశాన్ని గ్రామ నాయకులు ప్రస్తావించారు. విద్యుత్ తీగలు చిందరవందరగా పడివేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సుప్రజ, ఎంపీడీఓ బన్సిలాల్, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఒక గంట ఎక్కువ తీసుకోవడం జరిగింది. ఇంకొక 2 days మనం అందరినీ అనుకున్నాం మనకు ఫండ్స్ వచ్చినాయి అని 250 crores. ఓకే, దానికి మన ప్రభుత్వానికి అలానే మన ఎంపీటీసీ అధ్యక్షులు మన కుమార్ అన్నకి అందరికీ ఆల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. దీనికి ఏంటంటే 250 కోట్లు ఇచ్చారు, కానీ అది మండలికి 125 crores అండ్ జిల్లా పరిషత్కి 125 crores రెండుగా డివైడ్ చేశారు అది. సో మాకు January 3rd జనరల్ బాడీ మీటింగ్ ఉంది జిల్లా పరిషత్లో. సో మాకు కూడా ఆశగా ఉంది మాకు ఎంత ఇస్తారు అనేది. డబ్బులు అయితే వచ్చినాయి అని చెప్పారు, కానీ ఎంత ఇచ్చిస్తారు ఒక్కొక్క జెడ్పీటీసీకి అనేది January 3rd ఆ మీటింగ్లో మాకు చెప్తారు. సో ఫండ్స్లో మనకి గైడ్ లైన్స్ జెడ్పీహెచ్ఎస్ పెద్ద కల్జర్లో ఉంది, దానికి మనం డిఓ గారికి లెటర్ కూడా ఇచ్చాము. అది అక్కడ ఇచ్చాను కూడా నేను. వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ అంతా నడుస్తుంది, సో షూర్గా January 1st వీక్ వరకు ఇది క్లోజ్ చేస్తామన్నారు. సో నేను మళ్ళీ January 3rd ఒకసారి వెళ్తాను కాబట్టి పర్సనల్గా కలిసి వాళ్ళని అప్డేట్ తీసుకొని మీకు చెప్తాను నేను దాని గురించి కూడా.
ఇంకా వస్తే మనకి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఇది వచ్చినప్పుడు మనం విన్నాము మన ఇస్నాపూర్లో ఎలా 3 పీపుల్ దీనివల్ల చనిపోయారు అని. కానీ దీనికి ఒకసారి ఒక డ్రైవ్ లాగా మనం తీసుకోవచ్చు, ఎందుకంటే ఇది అయింది కాబట్టి మళ్ళీ ఇలాంటిది మనకి ఫ్యూచర్లో కాకూడదు అని. ప్లస్ ప్రతి గ్రామంలో అందరూ అంటున్నారు ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ ఉన్నాయి, ఇది కావట్లేదు అది కావట్లేదు అని మీటింగ్లో చెప్పకుండా మనం ఒక డ్రైవ్ లాగా తీసుకొని ఒక 15 days మొత్తం ఇది ఒక సర్వే లాగా పెట్టుకొని ప్రతి ఇప్పుడు 3 ఈళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళకి ఎన్ని విలేజెస్ ఉన్నాయో ఒక డ్రైవ్ లాగా పెట్టుకొని ఒక 1 week 10 daysలో ప్రతి గ్రామంలో విజిట్ చేసి, గ్రామమే కాకుండా ఫీల్డ్స్లో కూడా ఏం వైర్స్ ఉన్నాయి ఇవన్నీ చేసుకొని మనము ముందు జాగ్రత్తగా మనం చేసుకుంటే మనకు అది బాగుంటుంది. ఇలాంటి యాక్సిడెంట్స్ మళ్ళీ కాకుండా ఉంటుంది, అది ఫ్యూచర్కి మనకి చాలా బాగుంటుంది. మళ్ళీ వర్షాకాలం వస్తుంది, మళ్ళీ ఇదంతా మళ్ళీ పల్లె ప్రగతిలోనే చేస్తే కాకుండా ఇలాంటి ముద్దలు జాగ్రత్తగా. కరీంనగర్ జిల్లా జబ్బికుంట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలుకు హామీ ఇచ్చిన కేసీఆర్ వెంటనే అమలు చేయాలని పీడీఎస్యూ నాయకులు డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ విద్యా సంస్థల పట్ల శ్రద్ధ వహించాలన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలు చదువుకునే అవకాశాలను కళాశాలలోకి వృద్ధిలోకి తీసుకురావాలని ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు. జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం వెంటనే అమలు చేయాలి. జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం కళాశాలలో మధ్యాహ్న భోజనం వెంటనే అమలు చేయాలి. అమలు చేయాలి మధ్యాహ్న భోజనం జూనియర్ కళాశాలలో వెంటనే. మధ్యాహ్న భోజనం అమలు చేస్తానని గత 3 ఏళ్ల నుంచి కేసీఆర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చి 3 ఏళ్ళు అయినా కూడా ఇలా అమలుకు నోచుకోలేని పరిస్థితులు ఈరోజు జూనియర్ కళాశాలలో ఉన్నది. కేసీఆర్ గారు ఇకనైనా జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం అమలు చేసి విద్యార్థులకు చేదోడు వాదోడుగా నిలవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చుట్టుపక్కల ప్రాంతం నుంచి వచ్చినటువంటి జూనియర్ కళాశాల పిల్లలు మధ్యాహ్న భోజనం లేక ఇబ్బందులకు గురి అవ్వడం జరుగుతూ ఉన్నది. తక్షణమే మీరు ఇచ్చిన హామీలో భాగంగానే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే మధ్యాహ్న భోజనం అమలు చేస్తా అని చెప్పడం జరిగిందో మధ్యాహ్న భోజనం అమలు చేసి విద్యార్థుల పక్షాన నిలవాల్సిందిగా మేము మా పీడీఎస్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేసీఆర్ హామీలు ఇప్పటి వరకు అన్నని ద్రాక్షలా పనిచేస్తూ ఉన్నాయి. ఏదైనా హామీల మట్టుకే ఉంటుంది కానీ ఆచరణలోకి రావట్లేదు. ఇకనైనా విద్యార్థుల పక్షాన నిలుస్తూ మధ్యాహ్న భోజనం అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇకనైనా విజయనగరం జిల్లా కేంద్రంలో 4,55 లక్షల రూపాయల అంచనా వ్యయంతో NH-26 నుండి బడుకొండపేట, కొత్తకాపుపేట, కోరాడపేట, గుండాలపేట మీదుగా కొత్తూరు వరకు తారు రోడ్డు నిర్మాణానికి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో విజయనగరం శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి, శాసన మండలి సభ్యులు డాక్టర్ పెనుమత్స సురేష్ బాబు, ఇందుకూరి రఘురాజు, ఎంపీటీసీలు, గ్రామ సర్పంచులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. తీర్చాలి అనే ఆలోచనతో ఉన్నవాళ్ళే కాబట్టి మీ అందరూ ఆలోచన చేయండి. ఇవాళ ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు మరి ఎప్పుడు కూడా మీ ఆశీస్సులు దీవెనలు గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ మీ గౌరవ శాసనసభ్యుల వారికి కానీ ఎప్పుడు ఎల్లవేళలా మీ ఎప్పుడు కూడా మీ ఆశీస్సులు దీవెనలు ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ
ఎప్పుడు మీకు ఏ అవసరం వచ్చినా అటు జిల్లా పరిషత్ నిధుల నుంచి కానీ అటు జిల్లా పరిషత్ పరంగా ఎప్పుడు కూడా విజయనగరం మండలానికి సంబంధించి ఏ అభివృద్ధి కార్యక్రమం కావాలన్నా ఎంత ఖర్చైనా ఈ ప్రజల అవసరాల కోసం మీ గౌరవ శాసనసభ్యుల గారి నాయకత్వంలో తప్పకుండా ముందుంటామని చెప్పి ఎప్పుడు కూడా మీకు ఏ అవసరం వచ్చినా ఏ నిధుల్లో కూడా ఎలాంటి అవసరమైనా ఏ అర్ధరాత్రైనా అపరాత్రైనా ఈ ప్రజల అవసరాలు తెలియజేసుకుంటాం. మరి ఈరోజు ఒక 2 ముఖ్యమైన ఘట్టాలు జరిగాయి. మొట్టమొదటిగా ఉదయాన్నే నేను కానీ గౌరవ శాసనసభ్యులు వీరభద్ర గారు కానీ మా శాసనమండలి సభ్యులందరం కూడా ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నవరత్నాల్లో భాగంగా నవరత్నాల్లో ఏవైతే వైఎస్ఆర్ సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అలానే ఒక రోడ్లకే కాదు ఏ అవసరం ఉన్నా కూడా గ్రామ అభివృద్ధి కోసం గ్రామ సంక్షేమం కోసం రాజకీయాలకు అతీతంగా పనిచేసే ప్రజాప్రతినిధులుగా మేము ముందుంటామని తెలియజేసుకుంటూ ఈరోజు మీ అందరితో పాటు ఈ సంతోషమైన కార్యక్రమంలో మేము కూడా భాగస్వాములైనందుకు అటు సంక్షేమానికి ఇటు అభివృద్ధికి కూడా పెద్దపీట వేస్తూ ప్రజలకి అవసరాలను గమనిస్తూ ప్రజా అవసరాలని తీరుస్తున్న పరిస్థితి. అయితే ఈ గ్రామంలోకి వచ్చాం కాబట్టి ఈ గ్రామం కోసం చెబుతూ ఎక్కడైనా సరే అటు కొత్త ధరంపూర్లో ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్న మేము రోడ్డు వేస్తే మరలా ఇటీవల వేసాము. బియ్యాలపేటలో 2 రోడ్లు హైవే నుంచి ఊర్లోకి వెళ్ళే 2 రోడ్లు అవసరం ఉంటే మనమే వేసాము. ఈ విధంగా ఎక్కడైనా రోడ్డు ఉంది అవసరం ఉంది అంటే మన ప్రభుత్వం. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం చిన్నమేడారం సమ్మక్క సార్లక జాతర మహోత్సవ బాధ్యతలుగా సీనియర్ పాత్రికేయులు కంచర్ల రామచంద్రారెడ్డి నియామకమయ్యారు. ఆయన నియామకంతో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. చిన్నమేడారం సమ్మక్క సార్లమ్మ జాతర సజావుగా జరిగేందుకు రాజాపేట మండల జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు ప్రతి ఒక్కరం సహకరిస్తామని జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు ఉప్పల రమేష్ తెలిపారు. నిధుల సేకరణలో తమ వంతు బాధ్యత నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బూరుపల్లి గ్రామ సర్పంచ్ చింతల పరిమళ, ఉప సర్పంచ్ జూకంటి వెంకటేశం, కుర్రారం గ్రామ సర్పంచ్ జూకంటి మమత, ఉప సర్పంచ్ బూత్కూరి నరసింహారెడ్డి, ఎంపీటీసీలు ప్రజలు పాల్గొన్నారు. నాయకులు పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఈ పంచాయతీకి హాజరై ఈ కొన్ని తీర్మానాలు చేయడం. ఇరువురు కూడా ఈ వచ్చే ఆదాయాన్ని మాకొద్దు, మరి గ్రామ పంచాయతీలకు ఇవ్వండి, గుడి అభివృద్ధి చేయమని వారు కోరడం కారణంగా మేమందరం కూర్చొని 2 గ్రామాలను అధ్యక్షులు చేసి మరి గత 10 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో మరి ఆలయంలో ఉత్సవాలను నిర్వహిస్తున్నటువంటి రామచంద్రారెడ్డి గారిని గౌరవాధ్యక్షుని పెట్టి ఎంపీటీసీలను సర్పంచ్లను మెంబర్లుగా పెట్టి ఉప సర్పంచ్ల మెంబర్లుగా పెట్టి ఉత్సవాలు నడపాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి దానికి ఒక వర్గం వారు మేము రాము ట్రస్ట్ అనేది ఉన్నది. భువనగిరి జిల్లా రాజపేట మండలంలోని చిన్నమేడారం సమ్మక్క సారక జాతరకు ఈ ఫిబ్రవరిలో జరిగే జాతరకు సన్నాహాలు ఏర్పడే కార్యక్రమంలో భాగంగా దీనికి సంబంధించినటువంటి నిర్వాహకులలో అనైక్యత వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడడం, దాంతో మండలంలోని ఈ 2 గ్రామాల పెద్ద మనుషులను వాళ్ళు తెలుసుకొని చేసుకున్నటువంటి తీర్మానం ప్రకారంగా మా జర్నలిస్టు సోదరుడు సీనియర్ పాత్రికేయులు అన్నటువంటి రామచంద్రారెడ్డి గారికి బాధ్యతలు అప్పగించడం చాలా సంతోషకరం. వారు కూడా నిజంగా కూడా ఈ కమిటీ ఏర్పడక ముందుకు వారు అప్పటి నుంచి కూడా చాలా కష్టపడి దాతలను వాళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడ అభివృద్ధి చాలా చేశారు. తర్వాత ఇప్పుడు జాతర చాలా బ్రహ్మాండంగా భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. అదేవిధంగా కొనసాగించే క్రమంలో ఈ నిర్వాహకులు అనైక్యత వల్ల ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పుడు తీర్మానం ప్రకారం రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ ట్రస్ట్ సభ్యుల నుంచి సత్య గారి వారి కూడా ఆధ్వర్యంలో 2 గ్రామాల సర్పంచులు, అదేవిధంగా వార్డు సభ్యులు, అదేవిధంగా మాజీ సర్పంచులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సంబంధించిన ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు కూడా, అదేవిధంగా మండలంలోని అన్ని పార్టీల నాయకులు కూడా అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఈ జాతరను ఈసారి బ్రహ్మాండంగా జరుపుకోవాలని మేము మనసారా కోరు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుంటూరు జిల్లాలో టీడీపీ చర్చా వేదిక, ఇంటింటికి తిరిగి కరపత్రాల పంపిణీ. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, సభ్యత్వ నమోదు ప్రారంభించిన ఎమ్మెల్సీ.
పార్టీలో నేతల మధ్య మనస్పర్ధలు సహజం. పార్టీ ఆఫీసులో చర్చించుకుంటామన్న విహెచ్. జమ్మికుంటలో పీడీఎస్యు నాయకుల ధర్నా. విద్యా సంస్థల పట్ల శ్రద్ధ వహించాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.